బీజేపీ, జై బీఆర్ఎస్, జై కాంగ్రెస్ అట. ఓర్ నాయన, అన్ని పార్టీలకు జై కొడుతున్నావుగా. నెక్స్ట్ అన్న, యు ఆర్ సపోర్టింగ్ బీజేపీ బట్ ద సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆర్ స్టిల్ మోస్ట్లీ సెక్యులర్. ఇఫ్ బీజేపీ కమ్స్ టు పవర్ ఇట్ విల్ క్రియేట్ టెన్షన్స్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. ఆల్రెడీ స్టార్టెడ్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్యూ ప్లేసెస్. ఎవరు చెప్పినారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారని? ఒక లైన్లో ఏదన్నా ఒక లైన్ మీకేమన్నా వాళ్ళకి ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడినట్టు మీ మనసుకు భావిస్తే ఇక ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టేనా? చెప్పండి, అన్యాయం కదా ఇది. సిరిసిల్ల ప్రజలకి ఏంది, ఎవరో ఇందాక ఒక మెసేజ్ పెట్టినారు. మీ ఇంటర్వ్యూలో అన్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు నిజామాబాద్లో ఎంఐఎంతో అలయన్స్ కాము అని. చూడండి, ప్లే చేయండి వీడియో ఒకసారి. మాట నిలబెట్టుకుంటాడా? అది పొలిటీషియన్స్ అండి వాళ్ళందరూ. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా ఎలక్షన్లకు ముందు ఒకటి ఉంటుంది, తర్వాత ఒకటి ఉంటుంది. ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారా? చెప్పండి. ఏ పార్టీ అయినా ఒకటే కాదు, ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్ అయినా. ఆయన అన్నాడు నిజమే, మీరు చెప్పింది వాస్తవమే, కానీ వాళ్ళు దాని మీద ఉండాలి కదా, ఉండరు. వాళ్ళు ఏంటంటే ఆ క్షణానికి ఎలక్షన్స్లో మేమే గెలుస్తాము అనే ఒక ధీమా మేము వ్యక్తం చేస్తున్నామని ప్రజలకు తెలియడానికి, ఆ రకంగా మేము స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పడానికి వాళ్ళ మాట మాట్లాడతారు. అక్కడ వరకే అది. ఇప్పుడు అడిగినాం అనుకోండి, ఈక్వేషన్స్ మారినాయండి. ఇప్పుడు బీజేపీ వస్తే ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కదా. సో వాళ్ళు రావద్దని నిలువరించాలంటే మనం గెలవాలి అని అంటారు. లేదు, ఇంకొకటి ఏమంటారంటే అభివృద్ధి కోసం నిజామాబాద్ డెవలప్ కావద్దా, మొత్తం నాశనం అయింది, ప్రజల కోసం చేస్తున్నాం ఏమంటారు. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ హంగ్ అట? హంగ్ అంటే ఏముంటుంది? ఎవరికి మెజారిటీ రాకపోతే హంగ్. అంతా 2 రోజుల్లో మొత్తం సెట్ అవుతుంది. 15-16 రోజు, 16వ తారీఖు కదా, 16వ తారీఖు దాకా ఈ క్యాంపులో ఇక ఆన్లైన్ ఇన్లే ఉండదు. అంతా దాదాపుగా ఎక్కడోడైనా మళ్ళా అధికార పక్షంలోకి రావాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఒకవైపు హంగ్ వచ్చి ఒకరిద్దరితోని ఫామ్ చేసిన తర్వాత ఇంకా చాలామంది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు 3 years ఉంటారు కదా. ఒక్క పొలిటీషియన్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రెస్పెక్ట్ ఇయ్యరు. ఇంకా మనకి ఏం చేస్తారు? అన్న, 7 కోట్లు ఖర్చు పెట్టిన అభ్యర్థి గెలిచినట్టుండు బ్రదర్. మొయినాబాద్ గెలిచినట్టుండు. ఒక ఆయన 7 పెట్టినట్టు, ఇంకో ఆయన 11 పెట్టిండట. గెలిచినట్టున్నారు వీళ్ళంతా. ఏదైనా కొత్త పార్టీ వస్తే సపోర్ట్ చేస్తా, కొత్త పార్టీ రాకపోతే ఏం చేస్తావు? ఇష్టం లేకపోయినా బీఆర్ఎస్కి వేస్తా, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉండొద్దట. కార్తీక్ చెప్తున్నాడు. మల్లన్న పార్టీ వాళ్ళకి ఎల్లంపేట మెట్పల్లిలో ఒక అభ్యర్థి, టీఆర్పీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. ఆ పేపర్ ఉందా? ఒకసారి చూడు. ఒక స్థానంలో గెలిచారు. మిగతా కొన్ని ఒక 2-3 ప్లేసెస్లో సెకండ్ ప్లేస్కి వచ్చారు. కాంట్రాక్టు డాక్టర్ల కట 4 నెలల నుంచి శాలరీస్ లేవట. ఏం దారుణం ఇది. చలో అన్న, ఇబ్రహీంపట్నం కేంద్రంలో బీఆర్ఎస్ గెలిచింది, దీనిపై మీ విశ్లేషణ ఏముంటుంది? మొత్తం భూములు, కబ్జాలు, వ్యవహారం. ఆడ ఎవరు ఉండేగా, మల్రెడ్డి రంగారెడ్డి వర్సెస్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి. మరి ఇప్పుడు మంత్రి పదవి కావాలని అడుగుతున్న మల్రెడ్డి రంగారెడ్డికి ఇది కొంత షాకింగ్, ఇబ్బందికర పరిణామమే. మరి అక్కడ బీఆర్ఎస్ ఎట్లా, ఏ రకంగా అవకాశం వీళ్ళు ఇచ్చినారు? పార్టీల్లో తొక్కలేవు, మొత్తం డబ్బులతోనే గెలిచారు. పార్టీలు ఏముండదండి. ఇప్పుడు ఏ పార్టీ కరెక్ట్ అని చెప్తాం? బీఆర్ఎస్ఆ, బీజేపీఆ, కాంగ్రెసా? ఫలానా పార్టీ చాలా గొప్ప పార్టీ, ఈ పార్టీ వస్తే మా జీవితాలే మారిపోతాయి అనే పార్టీని చూసి ఓట్లేసిరా జనం? 3 ఏదో ఒక దాన్ని చూసి, ఆ లోకల్ క్యాండిడేట్ని చూసి, ఇచ్చిన పైసలు చూసో కొంతమంది ఓట్లేసిరు. సీఎంకి అంత కాన్ఫిడెన్స్ ఉంటే గవర్నమెంట్ని డిజాల్వ్ చేసి ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు కదా, అప్పుడు తెలుస్తుందిగా ఎవడి దమ్ ఏంటో. అట్లా చేస్తారా? హంగ్ వస్తే కేటీఆర్ గెలిచిండు అనుకుంటున్నాడట. అన్న, ఓవైసీలు అందరూ మా కాళ్ళ కిందికి రావాలంటే ఎవరు నోరు ఎత్తరు. అరవింద్ గారికి ఫోన్ చేసి నెక్స్ట్ ప్లాన్ ఏంటో అడగండి. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మేబీ ఇంకా బిజీ ఉన్నాడేమో. ఫోన్ చేసిన ఆల్రెడీ స్టార్టింగ్లోనే. కర్మన్ ఘాట్ ఇష్యూ గురించి కూడా సురేఖకు కాల్ చేయండి అన్న. ఆ రోజు చేసినాము, మాట్లాడినాము. సో మీరు ఏం లేదు బ్రదర్, సింపుల్గా లోపలికి వెళ్ళిపోవడం ఇళ్ళకి, ఇంకా అంతకుమించిన ఆప్షన్ ఏం లేదు మన దగ్గర.
కేటీఆర్ ప్రెసిడెంట్గా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 20 ఏళ్ళు పక్కానట. ఎవరు పక్కా కాదు, ఎవరు పక్కా కాదు. చేనేత సహకార ఎన్నికల కమిషన్ గారు అడ్డం పడుతుంది. ఆమె శైలజా రామయ్యర్ గారు. అసలు గవర్నమెంట్ యాక్షన్ ఇనిషియేట్ తీసుకుంటే వాళ్ళు ఎందుకు అడ్డం పడతారు? వాళ్ళకేం సంబంధం? గవర్నమెంట్గా అసలు ఆ ఎలక్షన్లు పెట్టాలన్న చిత్తశుద్ధి ఉండాలి కదా. ఫస్ట్ 14 ఏళ్ళు అవుతుంది చేనేత సహకార సంఘాలకి ఎలక్షన్స్లో తాళాలు వేసి పెట్టిరు. ఎంత దౌర్భాగ్యం అసలు ఇది. ఆ సంఘాలు ఆ నాయకులు కూడా పెద్దగా ఎక్కడ ఎవరు రెస్పాండ్ కావట్లే. మూమెంట్స్ రావాలా. బ్రో మీ ఒపీనియన్ చెప్పండి, రాజగోపాల్ గారికి ఇవ్వాలా? వాళ్ళ అన్నది తీసేసి తమ్మునికి ఇస్తే ఏం అభ్యంతరం లేదు. చలో, కొత్త పెన్షన్ ఎప్పుడు వస్తుంది? ఎలక్షన్లు మన ఏమున్నాయి అది లెక్క చూసుకుంటే అప్పుడు వస్తుంది. నేను అనుకోవడం లాస్ట్ ఎలక్షన్స్ 2028 29 బిఫోర్ 1.5 year 2 years ముందు ఏమన్నా అమలు చేసే అవకాశం ఉంటుంది. కవిత గారికి కాల్ చేసి కంగ్రాచులేట్ చేయండి. దేనికి కంగ్రాచులేషన్స్? అసలు ఆమె ప్రచారం చేసింది, ఆమెకు ఏమైనా సంబంధం ఉందా? అక్కడ ఆ రంజిత్ అనే గద్వాల్ రంజిత్ అనే ఆయన బీఫామ్లు ఇప్పించి ఆయన కొంత పని చేసి అక్కడున్న క్యాండిడేట్స్ వల్ల గెలిచింది. ఈమె ఆడికి పోయిందా? అసలు ఆమెకు సంబంధం ఏంది? ఆమె ఏదైనా మెదక్లోనో సిద్దిపేటలోనో లేకపోతే నిజామాబాద్లోనో ఏదో 2 గెలిపించిందంటే ఏమైనా అర్థం ఉన్నది. గాడెన్నో గద్వాల్లో గెలిస్తే ఈమెకేం సంబంధం అండి? ఈమె దాన్ని క్లెయిమ్ చేసుకుంటుంది. ప్రత్యామ్నాయ రాజకీయాలు మీరే నిర్మించాలి తెలంగాణలో. నిర్మించే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి సహాయంగా తోడుగా బాధ్యతతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మేము అంతవరకే చేయగలుగుతాం. కొత్త లీడర్లను తయారు చేయగలుగుతాం. రఘు గారు మీ లోగోలో మోడీ, రాహుల్, రామచంద్రరావు, కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఫొటోస్ పెట్టారు. ఎలా ఆర్డర్ సెట్ చేశారు? తప్పు కదా సీఎంని లాస్ట్లో పెట్టడం. వామ్మ, ఇంత ఈ రకంగా కూడా మీరు ఆలోచిస్తారంటే నేను ఊహించలేదు. ఏదో ఆడ ఎడిటరు చెప్తే ఫలానా ఫోటోలు పెట్టవయ్యా అంటే ఆయన పెట్టుకుంటూ పోయిండు. దీనికి కూడానా? మా నాన్నను కొట్టారు అని కేసు పెడితే పోలీసు వాళ్ళు దొరికినా పట్టుకుంటలేరట. పట్టుకోరు. అవతలవాడు ఎంత ఇచ్చిండో. ఇబ్రహీంపట్నం అది పూర్తిగా రంగన్న విఫలమట. ఇండిపెండెంట్ని నిలువరించడంలో ఓడిపోయారట. కాంగ్రెస్కి ఎక్కువ ఓన్లీ 213 ఓట్లతో ఓడిపోయారు. ఓకే, అంటే రెబల్స్ పోటీ చేసినట్టున్నారు. చౌటుప్పల్లో 2 కిలోల బాస్మతి రైస్ 5,000. ఏంది ఇది? 2 కిలోల బాస్మతి రైస్ ఇచ్చిరట, 5,000 ఇచ్చిరట, 1,500 శారీ ఇచ్చిరట, బీపీ ఫుల్ బాటిల్ అట, మళ్ళా 2 లీటర్ల మజానట. 10,000 కూడా ఇచ్చినట్టున్నారు అక్కడ. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు డబ్బులు మీరు ఎవరైతే తీసుకున్నారో ఏదైనా పని ఉంటే ఆయన దగ్గరికి పోండి, కింద మీద చూసారు వచ్చినావరా అని. మీరు చూడకపోతే అడగండి. కొడుకులు బాగా తాగిర్రు, మొత్తం 7-8 కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చిర్రు, ఈ పదవి దేనికి ఇది అంటాడు. ఇప్పుడు అప్పుడేమో పదవి కోసం ఏమన్నా చేస్తా, పదవి వస్తే చాలని మాట్లాడే వ్యక్తి పదవి వచ్చిన తర్వాత ఎందుకురా ఈ పదవి, ఇది పనికి మాలిన పదవి, అనవసరంగా ఖర్చు పెట్టుకున్న మిత్తిలకి ఇచ్చిన అయిపోతుండే, గవర్నమెంట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రూపాయి వచ్చినా నాకు నెలకి 1 లక్షలు వస్తుండే అని ఇప్పుడు అంటారు. మీరు వెళ్ళి అడగండి ఎవరన్నా, ఏ గెలిచిన అభ్యర్థి దగ్గరికి వెళ్ళండి. 99% దాదాపుగా డబ్బులు పంచి గెలిచిన వాళ్ళకి 99%. ఏదో 1% ఎక్కడ చెప్పలేం, అది కూడా కష్టం. అది కూడా ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సీ గురించి మాట్లాడండి. ఓకే, నోట్. సిరిసిల్లలో మానేరు వాటర్ 1 TMC వచ్చిందో లేదో తెలియదు కానీ 1 TMC మందు మాత్రం వచ్చిందట. సిరిసిల్ల ప్రజలకి మానేరు నుంచి వచ్చే వాటర్ ఎంత ముఖ్యమో అలా బీఆర్ఎస్ నుంచి వచ్చే మందు డబ్బు అంత ముఖ్యమట. ఇప్పుడు విషయం ఏంటంటే అక్కడ మినిమం ఓట్ అన్న కాంగ్రెస్కి పడాలి కదా. కొన్ని కాంగ్రెస్ పడ్డ ఓట్లు వార్డ్ మెంబర్ అక్కడ ఉన్న మెంబర్స్కి 40 ఓట్లు 70 ఓట్లు. ఎందుకంత దారుణంగా ఉన్నది? కాంగ్రెస్కి సంబంధించిన మంత్రులు కూడా ఆ నియోజకవర్గాన్ని కేటీఆర్కి వదిలేసినారు. వీళ్ళు అసలు ఫోకస్ చేయలే. పొన్నం ప్రభాకర్ ఆన్సర్ చేయాలి దీనికి. యాక్చువల్గా అక్కడ కరీంనగర్ మొత్తం ఆయనే కదా. ఆ కేకే మహేందర్ రెడ్డినేమో ఆయన పని చేసుకొని ఇయ్యరు, ఆయనకు సంబంధించిన పని కూడా చేసి పెట్టరు.
పాపం వాళ్ళందరూ వచ్చి గాంధీ భవన్ దగ్గర ఒకసారి ధర్నాలు కూడా పెట్టిరు కదా. మన తొలి వెలుగు ఛానల్ ఏపీలో ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డిమాండేనా? చూద్దాం ఫ్యూచర్లో, ఇప్పుడైతే కష్టం. చలో నెక్స్ట్. చౌటుప్పల్లో ఫుల్ మనీ ఇచ్చారన్న ఎలక్షన్స్ క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ ఉంటుంది, క్యాన్సిల్ ఉంటుందా? అయిపోయాయి, రిజల్టే వచ్చే అయ్యేపాయి. తెలంగాణ అస్తిత్వం నిజమైన రాజకీయ విప్లవాలు రావాలి. కల్వకుంట్ల దోపిడీకి ఇంకా బానిసత్వం చేస్తున్నారు. ఇండిపెండెంట్ గెలిచారంటే జనాలు పార్టీలను కాదని వ్యక్తులను చూసి ఓటేసారు. అది కూడా మంచి పరిణామమే. చాలా చోట్ల ఇండిపెండెంట్లు గెలిచినారు.